హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మునక్కాయ సాంబార్. నాకు తెలిసి మీలో అందరికీ ఈ రెసిపీ తెలిసే ఉంటుంది, బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఈ మునక్కాడ సాంబార్లోకి నేను కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ముందే నానబెట్టేసుకున్నాను. మనం ఎప్పుడైనా సాంబార్ చేసేటప్పుడు ఈ పప్పుని ముందే నానబెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. అలాగే ఇందులోకి కావలసిన చింతపండుని ముందే నానబెట్టేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయలని యూజ్ చేస్తున్నాను. అలాగే ఈ సాంబార్లోకి కావాల్సిన టమాటాలని పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ పప్పులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్లోనే నేను కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు కూడా ఈ పప్పుని ఉడకబెట్టుకుందాం. మనం ఎప్పుడైనా సాంబార్ చేసేటప్పుడు ఒకే వెజిటేబుల్తో కాకుండా ఇలా 2-3 రకాల వెజిటేబుల్తో చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడ ఈ సాంబార్లోకి మునక్కాడలు, అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు, అలాగే కొద్దిగా బీన్స్ ముక్కల్ని వేసుకుంటున్నాను. అలాగే ఈ సాంబార్లోకి కావాల్సినట్టుగా నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా పొట్టు తీసేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఎండుమిరపకాయల్ని కూడా రెడీగా పెట్టేసుకున్నాను. నాకు ఇక్కడ కుక్కర్ విజిల్స్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీని ప్రెషర్ పోయే వరకు కూడా వెయిట్ చేద్దాం. సుమారుగా ఒక 15 నిమిషాల తర్వాత ఈ కుక్కర్ ప్రెషర్ అంతా కూడా పోయింది. ఇప్పుడు మనం మూత తీసేసి ఈ పప్పుని స్మాషర్తో మెత్తగా రుబ్బేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నెని పెట్టుకున్నాను. గిన్నె కాస్త వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్రను వేసి చిటపటలాడించుకుంటున్నాను. అలాగే మనం ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కాస్త కచ్చపచ్చగా దంచేసుకొని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 3 ఎండుమిరపకాయల్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే పెద్ద ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మునక్కాడలు, బీన్స్, క్యారెట్ ముక్కలు అన్నింటినీ కూడా ఒకేసారి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ముందుగానే సాల్ట్ వేయడం వల్ల కూరగాయ ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ కూరగాయ ముక్కలు మగ్గే వరకు మనం ఉడికించుకోవాలి. సుమారుగా ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి బాగా కలిపేసుకుంటే మనకి కూరగాయ ముక్కలు అనేవి కాస్త మెత్తబడిపోయాయి. ఇందులో మనకు టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేస్తున్నాను. మనం ముందుగానే పచ్చిమిరపకాయలు వేసి పప్పుని ఉడకబెట్టుకున్నాం కాబట్టి కాస్త చూసుకొని కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఈ సాంబార్ పౌడర్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. సాంబార్ పౌడర్ని ఇలా ముందుగానే వేయడం వల్ల సాంబార్ పౌడర్ అనేది ముక్కలకు బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది. సాంబార్ పౌడర్ని వేసి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత బాగా కలిపేసుకొని చింతపండు గుజ్జులో నుండి రసాన్ని తీసి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ చింతపండు రసాన్ని బాగా మరిగించుకోవాలి. సుమారుగా 2-3 నిమిషాల తర్వాత ఈ చింతపండు రసం అనేది బాగా మరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి కావాల్సిన క్వాంటిటీ ప్రకారంగా మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. మనకు సరిపడే విధంగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని వేసుకొని బాగా కలిపేసుకొని మరిగించుకోవాలి. నేను ఇక్కడ చిన్న ముక్క బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా బెల్లం వేయడం వల్ల ఇందులో నుండి స్పైసెస్ అన్నీ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఒక 5-6 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. ఈ సాంబార్ అనేది బాగా మరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం కొత్తిమీరని వేస్తున్నాను.
కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అయిన మన మునక్కాడ సాంబార్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.